హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం కోటి సోమవారం కదండి, ఆ రోజుదనమాట. ఇవాళైతే తీరిగ్గా పోస్ట్ చేస్తున్నానండి. మన వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక నేనైతే ఆ రోజు 4:30కే లేచాననమాట. ఇంక 4:30కి లేచేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అన్నీ చేసేసుకొని 6 లోపల గుమ్మం దగ్గర దీపాలైతే పెట్టేసుకొని ఇంకా ఒక్క పొద్దుంటున్నానని చెప్పి మొక్కేసుకున్నాననమాట. ఇంకా ఆ రోజైతే ఉపవాసం ఉన్నానండి. ఇంకా మా వాడి కోసం ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాననమాట. ఆ రోజు సెకండ్ సాటర్డే గూడానండి. అయినా గూడా స్కూల్ ఉందనమాట. ఆఫ్టర్‌నూన్ వరకు పిల్లలకి గేమ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే ఇంకా లేచి రెడీ అవుతున్నాడనమాట. ఇంకా వద్దులేరా అంటే, అయినా నేను వెళ్తాను మమ్మీ అని అన్నాడు. సర్లే వెళ్ళని అని చెప్పి నేను కూడా కామ్‌గా ఇంకా టిఫిన్ అయితే చేసిస్తున్నానండి. నైట్ అయితే అన్నం మిగిలిందనమాట. ఇంకా ఒక చిన్న హాట్ బాక్స్ నిండుగా ఉంది. ఇంకా దాన్ని పులిహోర కలిపేస్తే ఇంకా మా వారైతే తినేస్తారు అని చెప్పి చేస్తున్నాను. ఇంకా వాడిని అడిగితే నాకు వద్దన్నాడనమాట. ఇంక నేనైతే వాడి కోసం ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా ప్లెయిన్‌గా ఏమి ఉల్లిపాయ ఏమీ లేకుండా ఒక చిన్న టమోటా వేసేసి మిరపకాయ వేసి చేస్తున్నాననమాట. అలా అయితే తినేస్తాడు చక్కగాను. ఇంక నేను ఈ పులుసన్నం కలిపేసి పక్కన పెట్టేసా. ఇంక ఈ ఉప్మా కూడా 5 నిమిషాల్లో అయిపోయిద్ది కదండీ! ఇంక అదైతే చేసేసానండి. ఇంక కోటి సోమవారం అంటే శనివారం ఏంది, కోటి సోమవారం ఏందక్కా అంటారేమోను. ఇంకా వారంతో పని లేదండి. ఇంక కార్తీక మాసంలో వచ్చే తిథిని బట్టి ఇంకా ఆ రోజు వస్తదనమాట. ఒక్కొక్కసారి సోమవారం వస్తది, ఒక్కోసారి మంగళవారం వస్తది. ఏదైనా కూడా కోటి సోమవారం వచ్చిందంటే ఇంకా ఆ రోజు అంత పవిత్రమైన రోజు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఆ రోజైతే ఏది చేసినా కూడా చాలా మంచిది అని అంటూ ఉంటారు. అది దీపం వెలిగించినా, ఉపవాసం ఉన్నా, దానం చేసిన, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేసిన ఏదైనా కూడా మంచి ఫలితాలనిస్తాయి అని అంటూ ఉంటారు. నేను అందుకే ఆ రోజైతే ఉపవాసం అయితే ఉన్నానండి. ఇంకా మా వాడు స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా దేవుడి దగ్గర కొంచెం బొట్టు పెట్టేసేసి ఇంకా నేను వాడికైతే పానకం అయితే పెట్టానండి దేవుడి దగ్గర. ఇంకా పానకం అయితే ఇచ్చేస్తాననమాట. ఇంక వాడైతే ఇంకా రెడీ అయ్యి ఉన్నాడు కదా! ఇంకా యూనిఫామ్ అయితే ఏమి లేదండి. మామూలుగా కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారంట. ఇంకా కలర్ డ్రెస్‌లోనే ఇంకా గేమ్స్ పెడతారు. అది కూడా లాస్ట్‌లో ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి. ఎందుకంటే మాకు ఇంట్లో నుంచే స్కూల్ కనిపిస్తదనమాట. అది హ్యాపీగా అనిపిస్తది నాకు. ఇంట్లో నుంచే వాడు ఏం చేస్తున్నాడనేది తెలిసిపోయేది. బయటకొచ్చినప్పుడు, ఇంకా ప్రేయర్‌కొచ్చినప్పుడు, గేమ్స్‌కొచ్చినప్పుడు, గేమ్స్ గ్రౌండ్ అయితే ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్న కనిపిస్తా ఉంటదనమాట గ్లాస్‌లోంచి. ఇంకా అలాగా కొంచెం వీడియో తీశాననమాట. అదైతే మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. నాకైతే హ్యాపీగా అనిపిస్తది. పక్కనే స్కూల్ ఉంది కదా అన్నట్టు. ఎందుకో అదొక ఇదనిపిస్తదండి నాకు. దానికోసమే ఉన్నామనమాట ఇక్కడ కూడా దగ్గరగాను. స్కూల్ కోసమే తీసుకున్నామనమాట ఇల్లు గూడాను. ఇంకా వాడైతే ఇంకా చక్కగా దేవుడి దగ్గరైతే దండం పెట్టేసుకున్నాడు. ఇంక నేను వాడికైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. ఆ ప్లేస్‌లో ఉయ్యాలుండాలి కదా! తీసి పక్కనైతే పెట్టేశాననమాట. ఇంకా మంచం మీద, ఈ దివానం మీద, ఏటి మీద కూర్చోననమాట అండి. ఇంక ఉపవాసం ఉన్నప్పుడు ఇంక చిన్నగా పీటేసుకొని కూర్చున్నాననమాట. ఇంకా అది కూడా తినిపిస్తే చక్కగా తినేస్తాడు. లేకపోతే కొంచెం ఏరుకుంటూ ఆ కరివేపాకు, ఆ టమాటా ముక్క అవి కూడా వేరి పక్కన పెడతాడనమాట. వాడు తినడని ఇంక ఖచ్చితంగా తినిపిస్తానండి నేనైతే మటుకు. ఇంక వాడు అదే చెప్తున్నాడక్కడ. కొంచెం పెట్టి దానిలో అంత తినను నేను అనైతే చెప్తున్నాడు. సర్లే ముందు మొదలుపెట్టని చెప్పి ఇంక చిన్నగా తినిపిచ్చేసి ఇంకా గేమ్స్ అంటున్నాడు కదా! కొంచెం స్నాక్స్ పెట్టేసి ఇంక వాటర్ బాటిల్ అయితే పెట్టేసానండి. ఇంక వాటర్ అయితే కావాలి కదా అని చెప్పి ఇంక వాడైతే ఇంక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఇంక ఇలాగైతే సర్దిచ్చేసానండి చిన్న బ్యాగ్ అయితేను. ఇంకైతే తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ఆఫ్టర్‌నూను 12:30 వరకు ఉందంట. ఒరేయ్! ఎందుకు ఒక 1 అవర్‌లో వచ్చారా అంటే, ఇంక కాదు కుదరదు అని చెప్పి ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ఆడుకోవాలని చెప్పి చెప్తున్నాడు. చూస్తున్నారు కదండీ ఎదురుగా గ్లాస్ కనిపిస్తుంది నేను కూర్చున్న దగ్గర. ఆ గ్లాస్ నుంచైతే కనిపిస్తదనమాట ఎదురుగా ఉండేది గ్రౌండు, ప్లే గ్రౌండు. ఇంక ఈ షూ వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాడనమాట. ఈ ఇయర్‌కి పొట్టయిపోతాయండి. మా వాడు పొడుగైతే వస్తాడు గానీ వెడల్పు లావైతే రాడనమాట. ఇంక ప్రతీదీ పొట్టయిపోతాయి చెప్పులు. ఇంక అది ఎలాగోలాగా నాకు ఇయ్యే కావాలంటున్నాడు. ఇంకోటున్నాయి ఏసుకోరా అంటే కాదు కుదరదు. ఇంక నేను ఇయ్యే ఏసుకోవాలంటే ఇంక బలవంతం మీద ఎక్కించుకుంటున్నాడు. ఇంక అయయితే ఏసేస్తున్నాననమాట అక్కడ కూర్చొని. ఇంక వాడు అక్కడి నుంచే చూస్తున్నాడు ఎవరెవరు వచ్చారు ఏంటని చెప్పి.
వచ్చారులే ఇంక సర్లే పదరా నాయన అంటే, ఇంక సరేరా అని చెప్పి, ఇంక ముందుగానే 5 నిమిషాలు ముందే ఉండాలంటాడండి స్కూల్లో అయితే మటుకు. ఇంకా ఇంకా ఆగదనమాట బండి. సర్లే కానీరా నాయన అని చెప్పి నన్ను ముందు ప్రస్తుతానికి కింద కూర్చొని పైకి లేపురా అంటే, నన్ను లేపేది మానిచ్చి నేను చేయి పట్టుకోగానే వాడు కిందకొస్తున్నాడనమాట. అరే నన్ను లేపుతున్నావా? నువ్వు కిందకొస్తున్నావురా అంటే, లేదులే మమ్మీ ఇంతే నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు అని అంటున్నాడు. ఇంక ఇలాగైతే స్కూల్ అండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాడనమాట బాయ్ చెప్పేసి. ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇగోండి ఎలా చేస్తున్నాడో చూడండి మా వాడు. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ వేసుకో ఉన్నాడు కదా ఆడానమాట. ఇలాగా త్రో బాల్ అంటండి, ఇదే గేమ్ అంట. ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా సరదాగా, కొంతమంది అందరూ రాలేదు, ఇంకా వీళ్ళు మాత్రమే ఎవరు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు బాగా ఆడుతున్నారు అనే దాన్ని బట్టి తీసుకున్నారంట. ఇంకా వీళ్ళు కూడా మళ్ళీ సెలెక్ట్ చేశారని చెప్తూ ఉన్నాడు మావాడు. దాని సంగతి అయితే తెలియదు అనమాట. ఇలా అయితే గేమ్స్ అయితే ఆడేశారు. మధ్యాహ్నం ఇంకా నేను 2:30కి అలా వంట చేయడం స్టార్ట్ చేసేసానండి. ముందైతే టమాటా పచ్చడి చేసి పెట్టేసుకుంటున్నాను. మేమైతే కొంచెం కార్తీక స్నానాలు చేద్దాము, ఈ కృష్ణా నది దగ్గర తర్వాత ఇంకా పెర్రిఘాట్ అని ఉందంటండి కొండపల్లి దగ్గర. త్రివేణి సంగమం అంటారు, ఇవన్నీ అంటారనమాట. 3 నదులు కలుస్తాయి అంటారు, ఇవన్నీ అనమాట. అక్కడికైతే వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. అక్కడికైతే 1 అవర్ జర్నీ పట్టిద్ది అని అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మునిగొచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకునే దానికి అలసిపోతానని చెప్పి ఇంకా పచ్చడి చేసి పెట్టేసి కొంచెం బీన్స్ ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఉల్లిపాయ అవేమి వేయకుండా, అవేమీ లేకుండా మామూలుగా పచ్చడి చేసేసి, ఇంకా నేనైతే కొంచెం బీన్స్ ఫ్రై చేసేసి బియ్యం నానబెట్టేసి ఇంక వెళ్ళామన్నమాట ఆ రోజైతే మటుకు. ఇంక వచ్చిన తర్వాత అన్నం చేసేసుకోవచ్చులే, పొయ్యి మీద పెట్టేస్తే మన స్నానం చేసే లోపల అయిపోయేది అన్నట్టయితే చేశానమాట. ముందైతే ఈ టమాటా పచ్చడి అయితే చేసుకున్నానండి. ఎప్పుడైనా కూడా తినాలి అనిపిస్తే ఫస్ట్ టమాటా పచ్చడికే వెళ్ళిపోతాను. ఇంక ముందుగా అయితే ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. ఇది ఒక 2 డేస్ ఉన్న మామూలుగా ఇడ్లీలోకి వాటిల్లోకి కూడా బాగుంటుంది అన్నట్టు చేస్తున్నాను. ముందైతే ఎండుమిరపకాయలు వేపించి పెట్టేసుకొని, కాకపోతే ధనియాలు అనేటివి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి నేను. మనం కొత్తిమీర బయట వేసుకుంటాం కదా, అది ధనియాలు వేసామంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకా నేను టమాటా ముక్కలు కొంచెం ఒక 4-5 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. దానిలోనే చింతపండు పెట్టేశాను, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఉందన్నమాట ఇంట్లో ఫ్రెష్గా. ఇంకా ఇవి 2 కూడా పెట్టేసి కొంచెం అలా పచ్చివాసన పోయేంతసేపు మాత్రమే కొంచెం వాడ్చానమాట, బాగుంటుంది అని అన్నట్టు. ఇంక ఇది చేసేసి ఇంకా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేయడమేనండి. ఈజీగా అయిపోతుందన్నమాట పచ్చడి అయితే మటుకు. ఎప్పుడన్నా గబక్కని చేసుకోవాలన్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు. మరీ కష్టపడిపోయి అదే పనిగా గంటల టైం అయితే పట్టదనమాట, ఈజీగా అనిపిస్తుంది నాకు. నేను ఇంక మిక్సీ అయితే వేసేస్తున్నాను. ఉప్పు అనేది ఇందాక వేసాను కదండి టమాటా ముక్కలు వాడ్చేటప్పుడు, అందుకని మళ్ళీ వేయలేదన్నమాట నేను. ఒకసారి వేస్తే సరిపోయింది, మళ్ళీ వేసి ఉంటే కసమైపోయేదనమాట. ఒక్కొక్కసారి గుర్తుంటుందండి, ఒక్కోసారి అసలు గుర్తుండదనమాట. ఇంకా అప్పుడు మర్చిపోయినప్పుడు ఇంకా దెబ్బ అయిపోతాను అక్కడ. ఇంక ఇలాగైతే వేసేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పులుసన్నం అయితే కలిపానండి. కొంచెము అన్నం చేసేసి కొంచెం పులుసన్నం అయితే కలిపేసి మామూలు అన్నం కూడా పెట్టేశాను. ఇంకా అటు సైడ్ పొయ్యి మీద అయితే బీన్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగైతే పచ్చడి అయితే వచ్చేసింది. ఇంకా చక్కగా ఒక గిన్నెలోకి తోడేసి, ఇంకా గిన్నెలు ఉంటాయి కదండి, మొత్తం గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసి ఇల్లులు జిమ్మి మళ్ళీ ఇల్లులన్నీ ఒకసారి తుడుచుకొచ్చేసి ఇంకా నీట్గా అన్నీ చేసుకొని బయటికి వెళ్తే వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుందండి. ఆడ పడేసేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వాటన్నిటిని చేయాలంటే నా వల్ల అయితే కాదనమాట. అందుకే ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఇంట్లో నీట్గా ఉంచేసేసి వెళ్ళిపోయామంటే ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నంత టైం కూడా అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. లేకపోతే ఇంట్లో పని వదిలేసి వచ్చామే అక్కడికి వెళ్ళాలనే ధ్యాస ఉంటుంది. అలా లేకుండా వచ్చేసానమాట. ఇంకా ఇక్కడికి పెరిఘాట్కైతే వచ్చేసామండి. త్రివేణి సంగమం అంట. ఇలాగా చాలా బాగుందండి. మేము వచ్చేసరికి 3:40 అలా అయిందనమాట. అప్పుడప్పుడే బండ్లు అనేటివి ఇంకా తీస్తూ ఉన్నారు. ఇవన్నీ బండ్లు పెట్టేసుకొని ఉన్నారండి. పిల్లలు ఆడుకునేదానికి అన్నిటికీ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. ఒక్కసారికి ఇంతని అమౌంట్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. బెంచెస్ ఉన్నాయి కూర్చోవడానికి. ఇలాగా అది కూడా చూడండి బోట్ అనేది వెళ్తూ ఉంది. ఆ లాస్ట్ పెట్టారనమాట. అక్కడి నుంచి
వెళ్తూ ఉన్నారు. ఇంకా టైం అవుతుంది, మళ్ళీ రిటర్న్ రావాలి, దూరం కదా అని చెప్పి ఇంక మునుగుదాం పదని చెప్పి ఫస్ట్ మా వాడిని ముంచాననమాట. మమ్మీ నువ్వు మునిగి తర్వాత నన్ను ముంచు మమ్మీ తర్వాత అని అంటున్నాడు మా వాడు. నాకైతే నవ్వు కాదండి, ఇప్పుడు చెప్తున్న నవ్వు అనమాట. చిన్నగా అక్కడైతే జారుతూ ఉందనమాట. ఇంకా వాడినైతే చిన్నగా మునిగిపిచ్చి వాడినైతే పక్కగా బయటికి గట్టు మీదకి పంపించి తర్వాత మేమైతే మునుగుతున్నాం అనమాట. నువ్వు మునుగు మమ్మీ నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు వాడైతేను. అరే వద్దురా జారుతుంది నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తున్నాను. ఇంకా చిన్నగా మా వారు వచ్చి తర్వాత ఇంకా నేనైతే మునుగుతున్నాను అనమాట. అక్కడ మునుగుతుంటే లోపలికి జారుతుందండి, లోపల పాచి పట్టుందనమాట మెట్లు అనేటివి. అయితే మటుకు చాలా సంతోషం అనిపించిందండి నాకైతే మటుకు. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా చిన్న చిన్న పూజలు ఇలాంటివి అయితేనే నాకు ఇష్టం అనమాట. ఏదో పెద్ద పెద్దవి అనుకోను, హ్యాపీ అనిపించింది. ఉపవాసం ఉన్నాను, నదీ స్నానానికి వచ్చాను, ఇంక ఇంతకన్నా ఏం కావాలి నాకు ఇవ్వాలని అనిపించింది ఆ రోజైతే మటుకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక నేను మునుగుతుంటే మునగట్లేదని ఇంక మా వారు ఇంకా జడ కూడా నాతో పాటు ముంచేస్తున్నారనమాట. ఇంక చిన్నగా అలాగైతే మునిగేసి అక్కడ కనిపిస్తున్నాయి కదండి గేట్లు అయితేను, అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. లోతైతే ఉండదు. మేము స్టార్టింగ్లోనే మునుగుతున్నాం. మావాడు ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు. కొన్ని పనులైతే ముద్దొచ్చేటట్టు చేస్తాడండి, నవ్వు వచ్చేటట్టు చేస్తాడు. ఒక్కోసారి వినకుండా మాట వినకుండా దెబ్బలు తింటా ఉంటాడనమాట. ఇలాగైతే ఆడుకున్నాడు కాసేపు, సరదాగా అనిపించింది వాడికి కూడాను. ఈ మెట్టు మీద కూర్చొని ఆడుకున్నాడు. ఇంకెలాగా మెట్లయితే పాచిపట్టున్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే శివాలయం కూడా ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది. శివాలయం దర్శనానికి వెళ్ళలేకపోయానే ఇవాళ దేవుడి దర్శనానికి అని అనుకుంటా ఉన్నాను. ఆ దేవుడు మొర విన్నాడు, నా మొర ఆలకించాడో ఏమో కానీ ఇంకా అక్కడే శివాలయం ఉందన్నమాట. నాకైతే తెలియదు అసలుకి. ఇలాగా ఆ నదికి ఎదురుగా శివాలయము ఆంజనేయ స్వామి ఇద్దరు ఉన్నారనమాట. చక్కగా దేవుడి దర్శనం కూడా అయింది. ఇంక దేవుడికి దండం పెట్టేసుకున్నాం అనమాట. కాసేపు అలా కూర్చొని ఇంకా బయలుదేరాము ఇంటికి. ఇలా అయితే చేసామండి కోటి సోమవారం రోజు. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి.